హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో మామిడి పండ్ల పానకం విత్ పూరీలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా తినొచ్చండి. మామిడి పండ్ల పానకంలో పూరీలు నంచుకొని తింటూ ఉంటుందండి. ఆహా, భలే రుచిగా ఉంటాయండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మామిడి పండ్ల పానకం విత్ పూరీలు తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ బాగా పండిన మామిడి పండ్లు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత మామిడి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే పైన తొక్కు తీసేసుకుని అయినా సరే కట్ చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపించే విధంగా పల్పును మాత్రమే తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. అన్ని మామిడి పండ్లను ఇదే విధంగా పల్పు తీసుకుని బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్ గోరువెచ్చని పాలు తీసుకుని బౌల్లోకి తీసుకొని చిటికెడు కుంకుమ పువ్వును పాలలో వేసుకొని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడి పండ్ల పల్పును మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పల్పు వేసుకున్న తర్వాత 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. మామిడి పండ్ల స్వీట్ని బట్టి పంచదార తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు పోసి మూత పెట్టుకొని స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న మామిడి పండ్ల పానకాన్ని బౌల్లోకి తీసుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీలు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, రుచికి సరిపడ్డ ఉప్పు, టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ పంచదార, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పూరీలు పొంగుతూ చక్కగా వస్తాయండి. నెయ్యి వేసుకున్న తర్వాత నీళ్లు పోయకుండా పిండిని బాగా కలపాలి. పొడి పిండిలో నెయ్యి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపాలండి. చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. బొంబాయి రవ్వ వేసాం కాబట్టి వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూడండి, ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న పిండి మీద తడి క్లాత్ వేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసి చూద్దామండి. చూడండి, పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకుని చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. అన్ని బాల్స్ని కూడా ఇలాగే తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని పిండి ముద్దను తీసుకుని చేత్తో ప్రెస్ చేసుకుని పూరీలా చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలు అన్నీ ఒకే షేప్లో రావడానికి కటర్తో కానీ ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి. అన్ని పూరీలను కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీలను ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయండి. చూడండి, 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని పూరీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడి పండ్ల పానకం విత్ పూరీలతో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్పెషల్ మామిడి పండ్ల పానకం విత్ పూరీలు రెడీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.